బాస్మతి బియ్యం అండి వెజిటేబుల్ బిర్యానీకి. ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు బాస్మతి బియ్యం తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసుకోవాలి. వెజిటేబుల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఒక ఉల్లిగడ్డ, ఒక 15 బీనీస్కాయలు, ఒక 100 గ్రామ్స్ బీనీస్కాయలు, 2 క్యారెట్లు, ఒక 7-8 పచ్చిమిరపకాయలు, ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డ. ఆలుగడ్డ కావాలంటే కొంచెం వేసుకోవచ్చు, 1/2 కిలో, 2 ఆలుగడ్డలైనా సరిపోతుంది. కొద్దిగా పుదీనా. బగారా రైస్లోకి మసాలాలు: ఒక టీ స్పూను సాజీరా, 2 ఇలాచీలు, ఒక 4 లవంగాలు, బగారా ఆకులు 2, కొద్దిగా దాల్చిన చెక్క. కావాలంటే మీరు బిర్యానీలోకి వాడే మసాలాలు అన్నీ వేసుకోవచ్చు, బగారా పువ్వు అవన్నీ వేసుకోవచ్చు. కాకపోతే నేను మసాలాలు ఎక్కువ వేసుకోము కాబట్టి ఇదే సరిపోతుంది. వెజిటేబుల్ బిర్యానీలోకి మసాలాలు: పచ్చిమిరపకాయలు, పుదీనా, బీనీస్, క్యారెట్, ఒక ఉల్లిగడ్డ కట్ చేసింది, ఒక 3 ఆలుగడ్డలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోండి. ఆ తర్వాత కొద్దిగా నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల మనకు బిర్యానీ అనేది టేస్ట్ వస్తుంది, వెజిటేబుల్ బిర్యానీ. ఇప్పుడు దీంట్లోకి గరం మసాలా వేసేసుకోండి. ముందుగా పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే ఉల్లిగడ్డ కొద్దిగా వేగాలి. వేగంగానే మనము క్యారెట్, ఆలుగడ్డ, బీనీస్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ వేగిపోయింది. ఇప్పుడు మనం ఆలుగడ్డ కూరగాయలన్నీ వేసుకోవచ్చు. దీంట్లో గోబీ, కాలీఫ్లవర్, బఠానీ ఇవన్నీ కూడా వేసుకోవచ్చు. కలర్ఫుల్గా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి వేసుకుంటున్నాను. ఈ కూరగాయలు తొందరగా ఉడకడానికి మనం ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల కూరగాయలకి ఉప్పు పట్టుకొని మనకు బిర్యానీ అనేది టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా కొద్దిగా ఉప్పు, ఒక స్పూన్ ఉప్పు వేసి కలుపుకొని ఆలుగడ్డ, క్యారెట్ ఉడికే వరకు మూత పెట్టుకోండి. ఒక 5 నిమిషాలు ఉడికిపోతుంది, ఎందుకంటే ఉప్పు వేసాం కాబట్టి. ఇప్పుడు కూరగాయలన్నీ వేగిపోయాయి. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 1 నిమిషం వేగనివ్వాలి. ఇలా పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కొద్దిగా ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. దీంట్లోకి కాంబినేషన్ రాయితా కూడా వేసుకోవచ్చండి, సరిపోతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయింది. దాంట్లోకి మనం 3 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, అంటే 5 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. అంటే 1కి 1 సగము నీళ్లు పోసుకోవాలి. 5 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. ఇది మరిగిన తర్వాత బియ్యం వేసేసుకోవాలి.
బిర్యానీకి ఎసరు వచ్చింది. ఇప్పుడు మనం బియ్యం వేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. ఇది ఇప్పుడు వెజిటేబుల్ బిర్యానీలోకి కాంబినేషన్ మిర్చి మసాలా, దాంట్లో కావాల్సిన పదార్థాలు ఒక ఉల్లిగడ్డ, ఒక 15 బజ్జీ మిరపకాయలు, కొద్దిగా పుదీనా, ఒక 2 నిమ్మకాయల సైజు చింతపండు నానబెట్టుకోండి, కొన్ని పల్లీలు, ఒక 2 టీ స్పూన్ల పల్లీలు, కొద్దిగా కొబ్బరి, గుప్పెడు పల్లీలు, గుప్పెడు కొబ్బరి, ఎండు కొబ్బరి. ఇంతే అండి మిర్చి మసాలా. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. మిర్చి మసాలా కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడు మిర్చి మసాలాకి స్టవ్ పైన గిన్నె పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి. 4 టేబుల్ స్పూన్ల నూనె, దాంట్లోకి కట్ చేసిన ఉల్లిగడ్డ వేసుకోండి. ఒక ఉల్లిగడ్డ అయితే సరిపోతుంది. పుదీనా, కొత్తిమీర, మిరపకాయలు ఒకవేళ పెద్దగా ఉంటే వాటిని 2 ముక్కలుగా చేసుకొని కొద్దిగా కాటు పెట్టుకోవాలి. ఇలా కాటు పెట్టుకోవాలి. ఇలా ఉల్లిగడ్డ వేగాక 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూను పసుపు వేసి అది కొద్దిగా వేగిన తర్వాత మనము కాటు పెట్టుకున్న మిరపకాయలను వేసుకోవాలి. పచ్చి మిరపకాయలను వేసుకోవాలి. ఇలా 1 నిమిషం వేగనివ్వాలి. ఇప్పుడు మనం దీంట్లో కాటు పెట్టుకున్న మిరపకాయలను వేసుకోవాలి. ఇవి 5 నిమిషాల్లో వేగిపోతాయి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి 5 నిమిషాలు వేగనివ్వాలి. 5 నిమిషాల్లో వేగిపోతుంది. ఇది సిమ్ పైన పెట్టి ఇలా మూత పెట్టుకొని ఆ మూత పైన కొద్దిగా నీళ్ళు పోసుకోండి. ఇలా నీళ్ళు పోసుకోవడం వల్ల మనకు కూర అనేది అడుగు పట్టుకోకుండా ఉంటుంది. మిర్చి మసాలా కోసం ఎండిన కొబ్బరి మరియు పల్లీలు, వేయించిన పల్లీలను ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇలా పౌడర్లా అయిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకొని పేస్ట్లా చేసుకోవాలి. 1 టీ గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. ఇలా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు మిర్చి మసాలాకు మిర్చి వేగిపోయింది. దాంట్లోకి 1 టీ స్పూను కారం పొడి వేయండి. ఇది ఆప్షనల్. మీకు కావాలంటే కారం పొడి స్కిప్ చేయొచ్చు. దీంట్లోనే కారం ఉంటుంది కాబట్టి అవసరం లేదు. కాకపోతే మనం చింతపండు పులుసు కూడా పోసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా కారం వేసుకుంటే అది టేస్ట్ అనేది వస్తుంది. కొద్దిగా కారము, కొద్దిగా ఉప్పు. ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు చూసి వేసుకోండి. ఇప్పుడు కారంలో మిర్చి ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం చేసుకున్న పేస్ట్ వేసేసాము. కొద్దిగా నీళ్లు పోసి కూడా వేసుకోవచ్చు. ఈ పేస్ట్ మనకు ఏ కర్రీస్ చేయడానికి ఓపిక లేదు అంటే ఈ మిర్చి కర్రీ తొందరగా అయిపోతుందండి. 10 నిమిషాలు, అంతకంటే ఎక్కువ పట్టదు. ఇది చేసుకోండి. ఇలా కొద్దిగా నీళ్లు పోసుకొని కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కర్రీ.
ప్లెయిన్ బగారా వేసుకొని కూడా ఇలా కర్రీ వేసుకొని ఈజీగా ఎంజాయ్ చేయొచ్చండి. ఇది ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. దీంట్లోనే ఒక స్పూను ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూను జీలకర్ర పొడి, సగం స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోండి. ఇది ఆప్షనల్, వేసుకోకపోయినా టేస్టే ఉంటుంది. మనం పల్లీలు కొబ్బరి పేస్ట్ వేసాం కాబట్టి టేస్టీగానే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా కసూరి మెతి, ఇలా కసూరి మెతిని కూడా వేసుకోండి. కసూరి మెతి వేయడం వల్ల మనకు ఫ్లేవర్ బాగుంటుంది, మళ్ళీ స్మెల్ కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా కుదురుతుంది. దీంట్లో కసూరి మెతి కంపల్సరీ వేయాలండి కొద్దిగా. ఇది 2 నిమిషాలు ఉడికనివ్వండి, ఎక్కువ టైం ఏం పట్టదు. నీళ్ళన్నీ ఈ విధంగా గుంజుకున్న తర్వాత కొంచెం నీళ్ళన్నీ ఇనికిపోయాక మనము ఫ్లేమ్ని సిమ్ పైన పెట్టేసేయాలి. ఫ్లేమ్ సిమ్ పైన పెడితే అన్నం అనేది ఈవెన్గా ఉడికిపోతుంది. అంతే, ఒక 5 నిమిషాలు కాగానే దించేయండి. కొద్దిగా పలుకుని సిమ్ పైన ఒక 5 నిమిషాలు ఉంచండి. ఇక్కడ చూడండి, వెజిటేబుల్ బిర్యానీ కాకముందు మనకు కర్రీ రెడీ అయిపోతుందండి. ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉడికింది, మసాలాలో చింతపండు పులుసు వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. ఇది పులుసులో 2 నిమిషాలు ఉడకంగానే దించేయండి. అంతే, టేస్టీ మిర్చి మసాలా రెడీ. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. పెరుగు పచ్చడి ఇలా సింపుల్గా చేసుకోవడానికి ముందుగా పెరుగును చిలక్కొట్టేసుకొని దాంట్లోకి ఒక స్పూను ఉప్పు వేసుకోండి. ఇలా చిలక్కొట్టేసుకొని కొద్దిగా ఉప్పు, ఉల్లిగడ్డ ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సింపుల్గా మనం ఏం వెజిటేబుల్స్ వేయకుండా ప్లెయిన్ ఆనియన్స్, కొత్తిమీర వేసి వెజిటేబుల్ బిర్యానీలోకి రాయితా ఇలా సన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ, సన్నగా కట్ చేసిన కొత్తిమీర, అంతే, రాయితా రెడీ. 5 నిమిషాలు టేస్టీ మిర్చి కర్రీ రెడీ. వెజిటేబుల్ బిర్యానీ, మిర్చి మసాలా, రాయితా, వైట్ రైస్. కావాలంటే 2 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి వేసుకోండి, సన్నగా కట్ చేసి వేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్టీ మిర్చి మసాలా, రాయితా, వెజిటేబుల్ బిర్యానీ రెడీ.